కూర్చోండి, కూర్చో. ఇంకోటి కావాలా? ఆహా, ఇలా అందరం కలిసి కూర్చొని టిఫిన్ చేసి ఎంత కాలం అయిపోయిందో. ఈ సంతోషంలో టిఫిన్స్ అన్నింటినీ ఒక పట్టు పట్టేస్తా. నీ చేతి వంటకున్న మహిమే వేరు సీతమ్మా. నువ్వు చేసే వంట తింటే ఎవరైనా డైటింగ్ కూడా వదిలేస్తారు. నీ చేతి రుచికి అలవాటు పడే కదా పవి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది. ఏమైంది? అందరూ ఎందుకు నన్ను మాదిరిగా చూస్తున్నారు? ఏమన్నా పవిత్ర కదలకుండా ఇక్కడే ఉంటుందా? ఏ ఉద్దేశంతో అంటున్నావు సంజు? అయ్యో, అపార్థం చేసుకోకాది పవి. అందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను సీతమ్మ చేతి వంట బాగుంటుందని చెప్పడం కోసం మామూలుగా అలా అన్నాను. నా గురించి నీకు తెలీదా? బాగా తెలుసు సంజు. నువ్వే ఉద్దేశంతో అన్నావో నేను బాగా అర్థం చేసుకుంటాను. థ్యాంక్స్ పవి. సంజు, నేను నిన్నొకటి అడగనా? నన్ను అడగడానికి పర్మిషన్ ఎందుకు పవి? హ్యాపీగా అడుగు. నిన్ను కిడ్నాప్ చేశారు కదా, కానీ వచ్చేసాను కదా. వచ్చేసావనుకో, కానీ నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళ మొహాలు చూసావా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మొహాలకి ఫుల్గా మాస్క్ పెట్టేసుకున్నారు. అస్సలు తెలియలేదు. ఇంకేమైనా గుర్తులు వాళ్ళ దగ్గర చూసావా? అంటే చేతుల మీద ఏమైనా టాటూలు గాని కడియాలు లాంటివి గాని ఏమైనా చూసావా? లేదు పవి, నా టెన్షన్లో నేనున్నాను. అంతగా అబ్జర్వ్ చేయలేదు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు సంజు. ఏదో ఒక ఆధారం గుర్తుకొస్తుంది. దాని గురించి వదిలే పవి. నేను ఆ విషయం మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా సంజు? మరి ఏం చేద్దాం? వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని మనం కిడ్నాప్ చేద్దామా? జస్ట్ జోక్ అంతే. జోక్గా తీసుకునే విషయం కాదు సంజు ఇది. వాళ్ళని అలా వదిలేస్తే నిన్ను చేసినట్టే రేపు ఇంకెవరినైనా కిడ్నాప్ చేయొచ్చు. అంతెందుకు, మావయ్య అది నిన్ను కాపాడారు. అది మనసులో పెట్టుకుని కోపంతో వాళ్ళకేమైనా హాని చేయొచ్చు కదా. అందుకని వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సంజు. తప్పకుండా తీసుకుందాం పవి. ముందు తిను. ఎక్స్క్యూజ్ మీ, నేను లోపలికి రావచ్చా? ఏ అప్పులోడైనా నా మీద కేసు పెట్టాడా? నా కోసమే ఇన్స్పెక్టర్ వచ్చుంటాడా? అయ్యయ్యో, తప్పించుకుని పారిపోవడానికి కూడా లేదే. విద్య కానీ వేరే ఎవరైనా అమ్మాయి కానీ నా మీద కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడెలా? రండేసే గారు.
సీత, అన్నయ్య ఇన్స్పెక్టర్ గారికి కాఫీ గానీ టీ గానీ తీసుకురా. అలాగే అన్నయ్య. పర్వాలేదు సార్, ఇప్పుడేం వద్దు. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? సార్, సంజన అమ్మయ్యా, వచ్చింది నా కోసం కాదనమాట. గండం తప్పింది, నా కోసం కాదన్నమాట. నా ఫ్రెండ్ రాజశేఖర్ కూతురు, నాకు కూడా బిడ్డ లాంటిది. ఏంటి ఇన్స్పెక్టర్ విషయం? తనని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా సార్. అవును ఇన్స్పెక్టర్, తను మా ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ విషయం మీద ఎంక్వైరీకి వచ్చాను సార్. మంచి పని చేశారు ఇన్స్పెక్టర్. సంజన, సార్ అడిగిన డీటెయిల్స్ క్లియర్గా చెప్పమ్మా. సార్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు. మరి మీరెలా ఎంక్వైరీకి వచ్చారు? మీరు కంప్లైంట్ ఇవ్వలేదు కరెక్టే, కానీ కిడ్నాప్ జరిగింది నిజమే కదా. చెప్పమ్మా, కిడ్నాప్ అయితే జరిగింది కదా. అంటే అది కిడ్నాప్. సంజన, ఎందుకమ్మా చెప్పడానికి ఆలోచిస్తున్నావు? నిన్ను కిడ్నాప్ చేసి తాళతో కట్టేశారు కదా, మేమేగా వచ్చి నిన్ను కాపాడింది. ఆ విషయమే చెప్పు. అవును అంకుల్, మీరే కాపాడారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు? నేనే కంప్లైంట్ ఇచ్చాను. అదేంటి సంజు, క్రిమినల్స్ ని అలా ఎలా వదిలేస్తాం? ఓ, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? హ్మ్. ఇన్స్పెక్టర్ గారికి ఈ విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? సార్, జరిగిందేదో జరిగిపోయింది. ఎంక్వైరీ అవేం వద్దు. పవి, కంప్లైంట్ వెనక్కి తీసుకో. అదేంటి సంజు, క్రిమినల్స్ ని అలా ఎలా వదిలేస్తాం? ఈ రోజు నీకు జరిగింది, రేపది ఇంకొకరికి జరగచ్చు. వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే.